ఎస్. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని. డిజిటల్ మార్కెటింగ్ లో మెయిన్ ఫోకస్ ఎక్కడ చేస్తాం? నేను ఒకటి చెప్పాను కదండి మీకు, అసలు డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎలా రన్ అవుతుందంటే మెయిన్ గా సిటిఆర్ అండి. దీని మీద రోజు నేను చెప్తా. అంటే సింపుల్. మీకు సిటిఆర్ అంటే ఏంటి అంటే, మీరు వాట్సాప్ మెసేజ్లు పెడతారు, లింక్ పెట్టండి, ఏదైనా ఒక లింక్ పెట్టండి. సో దాంట్లో మీరు షేర్ చేశారు, 100 మంది చూశారు, ఒక 5 మెంబర్స్ క్లిక్ చేశారు, అదే సిటిఆర్ అంటే. సిటిఆర్ పెంచుకుంటేనే ఈ ఫీల్డ్ లో మీరు సక్సెస్ అవుతారండి. నేను ఒక్కటే ఈ సీక్రెట్ చెప్తున్నా. సీక్రెట్ నెంబర్ 1 సిటిఆర్, సీక్రెట్ నెంబర్ 2 వాచ్ టైం, ఐ మీన్ వ్యూయింగ్ టైం. వీడియోస్ అయితే వీడియోస్ వాచ్ టైం, వెబ్సైట్ అయితే వెబ్సైట్స్, అదనమాట. అంటే వ్యూయింగ్ టైం, ఈ రెండు మేజర్గా ఉండాలి. మీరు ఎంత చేసినా సరే సిటిఆర్ వరస్ట్, వ్యూయింగ్ టైం వరస్ట్ అంటే అటర్ బ్లాక్ మీద. నేను పదే పదే చెప్తున్నా, సిటిఆర్ వ్యూయింగ్ టైం అనేది బెస్ట్ థింగ్స్ ఇన్ ద డిజిటల్ మార్కెటింగ్. ఓకే, సో గోల్ నెంబర్ 1, యాక్చువల్లీ మనకు గోల్ అనేది ఉండాలి. ఓకే, నా దగ్గర మీరు జాయిన్ అవుతారు కదా, 6 months లో అట్లీస్ట్ మినిమం $1000 ఎర్నింగ్ చేయండి. అది 3 months చాలు మీకు. గోల్ నెంబర్ 1 అందరూ రాసుకోండి అక్కడ. ఫస్ట్, వాట్ ఈస్ యువర్ గోల్? ఇంకా మీరు బిగ్ గోల్ పెట్టుకున్నా నాకు ఏం కాదు. 6 months లో అది మినిమం గోల్ పెడుతున్నాం మీకు, $1000 పర్. నేను ఇంకోటి చెప్తున్నా, మీరు చాలా సీరియస్ గా ఉంటే సెపరేట్ క్లాసెస్ కూడా తీసుకుంటుంది. ఏ ఇన్స్టిట్యూట్ లో ఎవడు ఎంత ధైర్యంగా ఓపెన్ ఛాలెంజ్ గా ఎవడు అంత చెప్పరు. నేను చెప్తున్నా 6 months లో ఇది మినిమం గోల్ అండి మీకు. గోల్ నెంబర్ 1, $1,000, లేదా మీకు అంతకే డేర్ ఉంటే $10,000. అది ఎక్కడి నుంచి అంటే, మీరు అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి పెట్టుకోండి, లేదా యూట్యూబ్ నుంచి పెట్టుకోండి. ఈ రెండు ఫోకస్ చేయండి. సార్ బ్లాగింగ్ అంటారా? బ్లాగింగ్ ని కొద్దిగా నెగ్లెక్ట్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు అల్గారిథం మారింది. బ్లాగింగ్ అనేది ఆ జమానా పోయింది అన్నమాట. సో తర్వాత ఫ్రీలాన్సింగ్ అంటారా? మీరు నేర్చుకునేదే ఎందుకు? ఫ్రీలాన్సింగ్ ఈజీగా ప్రాజెక్ట్స్ తెచ్చుకోవచ్చు. అంటే ఇంక్లూడింగ్ ఆ 4 ways తో కంప్లీట్ గా డిజిటల్ మార్కెటింగ్ ప్లస్ ఏఐ టూల్స్ నేర్చుకోండి. రిపీట్ వన్స్ అగైన్. చెప్పండి, డౌటా? ఓకే, ఇక్కడ ఇక్కడ ఒకటి, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న వెంటనే సక్సెస్ రాదు, బట్ ఇట్ విల్ టేక్ టైం. అది మీ ప్రాక్టీస్ వల్లనే వస్తుంది. జాబ్ కావాలంటారా? సరైన జాబ్కి నేను ఒకటే చెప్తున్నాను అండి, సరైన క్యాండిడేట్స్ దొరకట్లేదు. అంటే స్కిల్స్ ఉంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండట్లేదు, ఇంగ్లీష్ సరిగ్గా ఉండట్లేదు, లేదా ఇంగ్లీష్ సరిగ్గా ఉంటే టెక్నికల్ నాలెడ్జ్ ఉండట్లేదు. అందుకే నేను ఏం చెప్తానంటే, మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నప్పుడు ఇవి ప్రమోట్ చేస్తూ మా ప్రాజెక్ట్ మీద మీరు వర్క్ చేయండి. రియల్ టైంలో నాలెడ్జ్ వస్తుంది. నా దగ్గర 6 months నేర్చుకున్న వర్క్ ఈక్వల్ టు 2 years మాట. 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు డామినేట్ చేస్తారు. ఓకే, సో ఇంకొకటి నేను చెప్తాను. నెంబర్ 1 కండిషన్ ఏంటంటే రెగ్యులర్ క్లాసెస్ కొనండి. ఇవి రికార్డెడ్ సెషన్స్ కాదండి, ఇవి లైవ్ సెషన్స్. నేను రోజు వీడియోస్ ఇస్తానని చెప్పి ఆ టైంలో మీరు ఏదో పని పెట్టేసుకోకండి. నేను సెకండ్ టైం నేను చెప్తున్నా, నేను రెగ్యులర్ గా వీడియోస్ ఇస్తున్నారు సార్, నోట్స్ ఇస్తున్నారు, వింటాంలే అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఇంతకుముందు నేను లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ అటెండ్ అయ్యా. అది క్లాస్ 5 AM కి. రికార్డెడ్ వీడియోస్ కి లైవ్ క్లాసెస్ అది లైవ్ క్లాసెస్ 5 AM కి. సో నేనేం చేశాను, సో 5 AM కి ఎవరు లేస్తాడు అని చెప్పి ఆ రోజు రెగ్యులర్ గా క్లాసెస్ విన్నా. బట్ లైవ్ ఇంటరాక్షన్ వేరు. తర్వాత అర్థమైంది, సెకండ్ బ్యాచ్ లో నేను మళ్ళీ 5 AM కి జాయిన్ అయితే లా ఆఫ్ అట్రాక్షన్ కి, అక్కడ వచ్చిన వైబ్స్ వేరు,
వీడియోస్ విన్నా వాయిస్ ఇంటరాక్ట్ అవ్వచ్చు. రేపు నుంచి మీ అందరితో ఇంటరాక్ట్ అవుతాను. సో నెంబర్ 1 కండిషన్ ఏంటంటే లైవ్ క్లాసెస్. నేను రికార్డింగ్ సెషన్స్ ఇస్తా. ఎందుకంటే నాకు కొన్ని కోర్సెస్ ఉన్నాయి. ఆ కోర్సెస్ నేను రికార్డింగ్ కోర్సెస్ సెల్ చేస్తా. బట్ దానికి దీనికి చాలా వేరియేషన్స్ ఉంది. మీరు రికార్డింగ్ సెషన్స్ కొన్న వాళ్ళు 80 కాదు 90% ఎవరో అది కొనేసి అలా ఉంచుతారు. అందుకని చెప్పి ఫస్ట్ డే 1 నుంచి మీరు క్లాసెస్ లో ఉండాలి. ఈ రోజు మీరు ఇవన్నీ కంప్లీట్ చేయండి. నెంబర్ 1 ఏంటంటే యూ మస్ట్ రైట్ యువర్ గోల్. మీరు సీరియస్గా ఉన్నారా? ఆ గోల్ ఇంకా ఇంక్రీజ్ చేస్తారు. ఓకే, సో నేను నా ప్రూఫ్స్ కూడా చూపిస్తాను. నేను ఎంత ఎర్నింగ్ చేశాను అఫిలియేట్ మార్కెటింగ్ లో. అదే విధంగా నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నేను తీసుకెళ్తాను. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజన్ ఏంటి అంటే, సార్ ఇప్పుడు నేను వెబ్సైట్ డెవలప్ చేయాలా, గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకోవాలా, వీడియోస్ ఎడిట్ చేసుకోవాలా, అవన్నీ వదిలేసేయండి. అవన్నీ ట్రాష్. ఇంత ముందు అవంతా కష్టం. ఇప్పుడు ఒక గ్రాఫిక్ క్రియేట్ చేయాలి అంటే మీరు ఏ గ్రాఫిక్ అయినా సరే ఇప్పుడు మీరు ఏ గ్రాఫిక్ ని క్రియేట్ చేయాలనుకున్నా 1 minute లో క్రియేట్ చేయొచ్చు. రీక్రియేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు రీక్రియేషన్స్ టూల్స్ ఈవెన్ చాట్ జీపీటీ కూడా ఇచ్చేస్తాయి. నెంబర్ 1, ఎందుకంటే ఇంతకుముందు క్యాన్వాతో అది ఇది నేర్చుకోవడం వల్ల, కానీ ఆ రోజులు పోయాయి. నెక్స్ట్ వీడియోస్. మేము లాస్ట్ 2 months నుంచి మేము హైలియో యూజ్ చేస్తున్నామంటే, హైలీలో ప్రాబ్లం ఏంటంటే అది ఆ వీడియో 6 seconds ఇచ్చేది. మీకు నేను ఒకసారి సౌండ్ కూడా ఇంక్రీజ్ చేస్తా. చాలా మంది ఇదేంటంటే మాకు ఒక దేవుడు ఇచ్చిన వరం లాంటిది ఈ టూల్. చూడండి ఇక్కడ హైలులో మేమేం చేసామంటే 6 seconds చూడండి. ఇది ఎంత ఈ క్లిప్. ఓకే, టాప్ 10 లగ్జరీ వాచెస్ అనేది ఇది ఉంది కదా. Hey there, watch enthusiasts and luxury lovers. ఇది ఎంత ఆల్మోస్ట్ 6 minutes ఉందండి, రైట్? Welcome to the price tag. It boasts 16 complications. ఒక్కొక్క క్లిప్ జనరేట్ చేయడానికి టైం ఎంత పట్టిందో తెలుసా? ఆల్మోస్ట్ 6 seconds, 3 hours ఒక వీడియో. రీసెంట్ గా నిన్న ఒక సాఫ్ట్వేర్ ఫైండ్ అవుట్ చేసామన్నమాట. ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే, ఎస్, In Vermont's peaceful hills, 20 Ethan and minutes Amelia lived in a charming farmhouse. They woke at dawn, inspired by nature's beauty. Ethan worked the ఎందుకంటే రీసెంట్ గా మన స్టూడెంట్ ఒక అతను ఇలాంటి ఛానల్స్ క్రియేట్ చేసి, రీసెంట్ కాదు ఒక 3 years నుంచి ఉన్నాడు అతను. ఈ ఎర్న్డ్ ఆల్మోస్ట్ 3 crores. 3 crores అంటే 3 crores ఎర్న్ చేశాడు అనమాట. ఓకే, సో రీక్రియేషన్స్ అనేది ఎంత నీట్ గా వర్కౌట్ అవుతుందో అసలు మనం చెప్పలేమన్నమాట. అది ఫ్యాక్ట్స్ ఛానల్స్, నేను రీసెంట్ గా ఒక ఫ్యాక్ట్ ఛానల్స్ కి ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాను ఇట్లా. సో ఎందుకంటే ఇవన్నీ మనం చెయ్యాలి అంటే టైం టేకింగ్. బట్ ఇప్పుడున్న రోజుల్లో మనం దేన్ని యూజ్ చేసుకోమని చెప్తున్నాను మీకు? ఏఐతో మీకు ఎనీ వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా చెప్పుకుంటూ పోతే అంత ఏఐ ద్వారానే ఉంటుంది. సో నేను ఏఐ టూల్స్ 200 డిస్కస్ చేస్తాను. 200 day 1 నుంచే ఉంటుంది. యాక్చువల్గా మనం ఒక షీట్ క్రియేట్ చేస్తామండి. ఇక్కడ ఆ షీట్ లో డిజిటల్ మార్కెటింగ్ 60 టూల్స్ ఏమున్నాయి, నెక్స్ట్ వన్ 200 ఏఐ టూల్స్ ఏమున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు గ్రాఫిక్స్ కి 10 టూల్స్, ఎస్ఈఓకి 20 టూల్స్, అట్లా కాంటెంట్ అనుకోండి. కాంటెంట్ కి అసలు నేను రీసెర్చ్ చేశానండి కాంటెంట్ గురించి. రీసెంట్ గా ఒకటి తీసుకున్నమాట కోర్స్, కాంటెంట్ స్టైరైట్స్ అని చెప్పి. వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కానీ ఏఐ టూల్స్ తో చేసేది కానీ ఆసమ్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మీకు కాంటెంట్ అనేది ఇంపార్టెంట్. సో ఈ 2 టూల్స్ నేను చూపిస్తాను మీకు. లొకాలియో ఫ్రీగానే ఇస్తామండి. లొకాలియో నేను 3 months వరకు ఇస్తాను. సెకండ్ వన్ ఈజ్ గ్రావిటీ రైటర్. ఈ రోజు నుంచి మీరు 2 యూజ్ చేయాలన్నమాట. కాంటెంట్ అనేది ఎంత నీట్ గా మీరు ప్రొడ్యూస్ చేస్తే అంత రిజల్ట్ వస్తుంది. నేను ముందే చెప్పాను మీకు. సో మనం ఏంటి ప్రమోట్ చేస్తాం. ఈ ప్రమోట్ చేసేటప్పుడు టూల్స్, యాక్చువల్లీ
టూల్స్ ఈ రోజు మీరు రిజిస్టర్ చేసుకోండి ఎవరైతే ఉన్నారో, రేపు నుంచి ఓన్లీ రిజిస్టర్డ్ మెంబర్స్ ని అలౌ చేస్తా. ఈ రోజే లిస్ట్ అంతా ఇచ్చేద్దాం అనుకున్నా. ప్లీజ్ టేక్ ద అడ్మిషన్స్. వీ గాట్ సమ్ అడ్మిషన్స్. నేను 10 మెంబర్స్ తో క్లోజ్ చేస్తాను బ్యాచ్ కి. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే, మీరు ఈ బ్యాచ్ లో జాయిన్ అయిన తర్వాత 6 months వరకు, 4 months అనుకుంటున్నాము, సో మన రిలేషన్షిప్ బట్టి 4 months వరకు ఏ బ్యాచ్ ఎక్కడ జరిగినా సరే యూ కెన్ అటెండ్. ఫర్ ఎగ్జాంపుల్, ఈవినింగ్ 5 PM కి యూట్యూబ్ సెషన్, ఎస్ యూ కెన్ జాయిన్. 8 PM కి అఫిలియేట్ మార్కెటింగ్ జరుగుతుంది ఫ్యూచర్ లో, యూ కెన్ అటెండ్. సో మేము ఎక్స్ట్రాగా ఛార్జ్ చేయమని 15,000 కే. యాక్చువల్లీ నెక్స్ట్ అప్కమింగ్ డేస్ లో యూట్యూబ్ కి నో డౌట్ అబౌట్ ఇట్, 15 days కి మేము 10,000 ఛార్జ్ చేస్తాం. అఫిలియేట్ మార్కెటింగ్ 10,000 ఛార్జ్ చేస్తాం. అవన్నీ ఎందుకంటే, నేను ఒకటే అఫిలియేట్ మార్కెటింగ్ యూట్యూబ్ అనేది ఎందుకు తీసుకుంటున్నానంటే, నాకు తెలుసు ఎంత ఎర్నింగ్ చేశాను. సో నేను కొంత నెగ్లెక్ట్ చేయడం వల్ల అది డ్రాబ్యాక్ అయింది. బట్ మళ్ళీ నేను రీస్టార్ట్ చేశాను, నాతో పాటు మిమ్మల్ని రీస్టార్ట్ చేపిస్తాను. ఓకే, సో ఇక్కడ బీ కేర్ఫుల్ గైస్, ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. దానికి కావాల్సింది కాంటెంట్. చలో, కాంటెంట్ టూల్స్ లో ఫస్ట్ నేను యూజ్ చేసేది లొకాలియో. లొకాలియో ఈజ్ ద ప్రీమియం టూల్. అంటే we will give you this tool at free of cost for 3 months. $350 పెట్టి మనం పర్చేజ్ చేసాం. ఇది ఈ టూల్ ని ఎలా యూజ్ చేయాలో నేను కొన్ని 2 tools ఆర్ ఇంపార్టెంట్. గ్రావిటీ రైటర్, కొన్ని టూల్స్ ఇస్తామండి. టూల్స్ లిస్ట్ కూడా మేము ఏమేమి ఇస్తామని చెప్తాను మీకు. గ్రావిటీ రైటర్ అండ్ సెకండ్ వన్ is లొకాలియో. ఇట్స్ పెయిడ్ వర్షన్. ఓకే, ఈ రెండు లైఫ్ చేంజింగ్ టూల్స్. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ లో కంటెంట్ ఈస్ ద కింగ్. కంటెంట్ తో పాటు నేను ఏమని చెప్పాను, ప్రమోట్ చేస్తాం కదా. ప్రమోట్ చేసేటప్పుడు వ్యూ చేస్తారు కదా, వ్యూ చేసేటప్పుడు స్టాప్ చేస్తారు అన్నమాట. దాన్నే థమ్ స్టాప్ అన్నమాట. థమ్ స్టాప్ అంటే ఆగి దాన్ని క్లిక్ చేస్తారు వాడు. ఎందుకు క్లిక్ చేయాలి? మీ గ్రాఫిక్ లో స్పెషల్ ఏంటి? దాన్నే హుక్ అంటాం. రేపటి నుంచి మనం ఎక్కువ ఈ హుక్స్ ని ఎలా ప్రిపేర్ చేయాలో నేను చెప్తాను మొత్తం మీకు. హుక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హుక్ ని క్రియేట్ చేయడం, మీరు హుక్ ని ఎంత నీట్ గా మీరు క్రియేట్ చేసుకుంటే అంత నీట్ గా, అంత ఫాస్ట్ గా వెళ్తుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ హుక్ అనేది మీరు జనరేట్ చేయలేదు అనుకోండి, ఏం ప్రాబ్లం అవుతుంది మీకు? ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుందని, మనకి స్టాప్ చేయరు అన్నమాట. హుక్ లేదనుకోండి, హుక్ అనేది ఏంటి, మీకు ఆఫర్ ఇవ్వాలన్నమాట. ఆఫర్ కూడా కాదు, ఒక మెయిన్ పవర్ఫుల్ వర్డ్స్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే మన పవర్ఫుల్ వర్డ్స్ ని మనం పెడుతున్నామో మనకి ఏమవుతుందంటే హయ్యర్ సక్సెస్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ మీకు ఇప్పుడు లాగిన్ అయిన వెంటనే, సో ఐ షేర్ దిస్ లాగిన్స్ అండి. లాగిన్ అయిన వెంటనే ఇక్కడ ఈ ఏరియాలో సో టెంప్లెట్స్ ఉంటాయి. ఈ టెంప్లెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత 31 కాపీ రైటింగ్. యాక్చువల్గా మీరు ఒక డిజిటల్ మార్కెటర్గా హైయెస్ట్ గ్రోత్ రావాలంటే స్ట్రాంగ్లీ ఐ కెన్ రికమెండ్ ఈ 31 టెంప్లెట్స్ గురించి మీరు నేర్చుకోవాలన్నమాట. వాట్ ఈస్ అవర్ మార్కెటింగ్ యూఎస్పి? చూడండి, ఇక్కడ ప్రోడక్ట్ నేను డిజిటల్ మార్కెటింగ్ అని ఇస్తున్నాను, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కోర్స్. ఓకే, సో ఇక్కడ వి ఆఫర్ ఓకే, లర్న్ digital marketing with AI. Okay, with 200 AI tools, online money making concepts. జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, బట్ నాకు చూడండి అక్కడ ఒక నీట్గా, సారీ సేవ్ కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 5 blocks, నాకు 5 blocks వస్తాయి అన్నమాట. సో జనరేట్ అవుతుంది.
అది ఇచ్చే కాంటెంట్ ఎంత నీట్గా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోండి. జస్ట్ 1 minute పడుతుంది, అంటే 1 minute లోనే ఇస్తుంది మనకి. సో ఇక్కడ ఆ కాంటెంట్ వచ్చిన తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఆ కాంటెంట్ నీట్గా ఉంటే ఓకే, సో లేదనుకోండి మళ్ళీ చేంజ్ చేసుకోండి. సో ఇలా మనకి రకరకాల టెంప్లెట్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి టైం టేకింగ్ పడుతుంది, ఎందుకంటే నెట్ స్లో ఉన్నా సరే, సర్వర్ బిజీ ఉన్నా సరే టైం టేకింగ్, బట్ ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంది అది. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మీకు ఏఐ వెబ్సైట్ బిల్డర్ కూడా వచ్చేసింది. ఓకే, సో గ్రావిటీ రైటర్లో ఏఐ వెబ్సైట్ బిల్డర్ కూడా మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చింది ఇక్కడ. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఏఐ బ్లాగ్ రైటర్ అని ఉంది అనుకోండి, ఇక్కడ రైట్ ఏ న్యూ బ్లాగ్. సింపుల్ గా మీరు ఇంటర్ టైటిల్ హౌ టు మేక్ మనీ ఫ్రమ్ ఆన్లైన్. చూడండి ఇక్కడ. సో అక్కడ ఏంటి, ఏదైనా వెబ్సైట్ యూఆర్ఎల్ నుంచి కావాలా లేదా యూజింగ్ అవుట్లైనా, జస్ట్ క్రియేట్ అవుట్లైన్స్. సో ఇమీడియట్ గా మనకు అవుట్లైన్స్ వస్తాయి అన్నమాట. చూడండి అవుట్లైన్స్ వచ్చింది కదా. ఇట్లా మనం ఈ కంటెంట్ ద్వారా మనం దేన్నైనా సరే జనరేట్ చేసుకోవచ్చు ఈ టూల్స్ ద్వారా. ఫస్ట్ పాయింట్. ఓకే రైట్. సో నేను ఆల్రెడీ ముందే చెప్పాను మీకు ఇక్కడ కాంటెంట్ ని ఎంత ప్రొడ్యూస్ చేయాలి. ఈ టూల్స్ నేను ఇస్తానండి. గ్రావిటీ రైట్ అనేది ఫ్రీగా తీసుకోండి, మీరు ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేయండి. బట్ లొకాలియో పెయిడ్ వర్షన్ ఇస్తామన్నమాట, ఎందుకంటే గ్రావిటీ రైటర్ లో క్రెడిట్స్ ఉంటాయి. సో ఆ క్రెడిట్స్ అనేది 75,000 పర్ మంత్ ఇస్తాడు అనమాట. ఇప్పుడు అందరూ యూజ్ చేశారనుకుంటే క్రెడిట్స్ స్టాప్ అయిపోతాయి. నెక్స్ట్ వన్, ఈ కాంటెంట్ వచ్చిన తర్వాత నేను గ్రాఫిక్స్, ఈరోజు ఒక సింపుల్ గ్రాఫిక్ నేను ఏఐతో క్రియేట్ చేస్తాను. గ్రాఫిక్ టూల్స్ ని మనం ఫస్ట్ బేసిక్ క్లాస్ లో నేనేం చెప్తానంటే, నెంబర్ 1 హౌ టు క్రియేట్ ఏ గ్రాఫిక్స్. సో జనరల్ గా క్యాన్వాతో యూజ్ చేస్తామండి. సెకండ్ వన్ ఏఐ టూల్స్, లియోనార్డో. నెక్స్ట్ థర్డ్ వన్ మీకు నార్మల్ గా ఇది హైలులో కూడా ఉంది ఆప్షన్స్, గ్రాఫిక్స్ క్రియేట్ చేసుకోవచ్చు. నెంబర్ 3 చాట్ జీపీటీ. నెంబర్ 4 డేల్. రైట్. సో ఈ టూల్స్ చాలు, మనకి ఇంకా చాలా ఉన్నాయి గ్రాఫిక్స్ క్రియేషన్. బట్ ఇక్కడ మీరు నేను ఈరోజు జస్ట్ బేసిక్ క్యాన్వా గురించి నేను చెప్తాను. క్యాన్వా అనేది మనకి ఏంటి అంటే, ఇట్స్ ఏ గ్రాఫిక్ డిజైనింగ్ టూల్. Canva అనేది గ్రాఫిక్ డిజైనింగ్ టూల్. By using Canva, we can create any type of banners, images, ఇంకా మీ ఇష్టం ఏదైనా సరే జనరేట్ చేసుకోవచ్చు. నేను చెప్తున్నా కదండి, సో దీనికి లిమిట్ అనేదే లేదు. ఓకే, సో ఏదైనా ఎనీ ఇమేజ్ కానీ వీడియోస్ కానీ దేనైనా సరే మనం జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, ఒక్కసారి చూపిస్తున్నా చూడండి. ఒక సింపుల్ బ్యానర్ క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ క్రియేట్ డిజైన్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కస్టమ్ సైజ్ ఉంటుంది. ఈ సైజ్ చూసుకోండి, 1200 x 1200. స్టెప్ 1 మనం సైజ్ ని తీసుకుంటాము. నెక్స్ట్ వన్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో డిజైన్స్ అని ఉంటాయి. చూడండి, నార్మల్ మాన్యువల్ వర్క్ కి నేను ఏఐ టూల్స్ కి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు మాన్యువల్ గా నేను నేర్పిస్తాను క్యాన్వా ద్వారా ఒక ఇమేజ్ ని ఎలా జనరేట్ చేయాలి అని. సో మీకేం కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కోర్స్ కి సంబంధించిన ఇమేజెస్ కావాలి. చూడండి, ఇప్పుడు కోర్స్ కి సంబంధించిన ఇమేజెస్ అంతా వచ్చాము. మీ ఇష్టం, ఏ డిజైన్ తీసుకున్నా సరే మీరు దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. రైట్, ఇది తీసుకున్నా నేను. ఫస్ట్ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ ఎడిట్ అంతే.
సో అక్కడ ఇమేజ్ ని చేంజ్ చేయాలంటే డిలీట్ చేయండి. మనకి ఈ లెఫ్ట్ సైడ్ లో ఎలిమెంట్స్ అని ఉంటాయి ఇక్కడ. ఓకే, ఆ ఎలిమెంట్స్ ని తీసుకొని మనం చూడండి, స్టూడెంట్స్ ఇంటరాక్టింగ్. ఓకే, సో నేనైతే తీసుకున్నాను, దీన్ని ఇక్కడ ఇలా డ్రాగ్ చేసుకున్నాను. దట్స్ ఇట్. సో అది మీకు కట్ అవుతుంది కదా హెడ్. అప్పుడు మీరేం చేస్తారంటే ఇది తీసుకున్నాను, ఇది జస్ట్ డ్రాగ్, ఇమేజ్ అయింది కదా. ఇక్కడ నేను చేంజ్ చేస్తున్నాను, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. సో టెక్స్ట్ ని మీరు ఏదైనా యాడ్ చేయాలి అంటే దీన్ని ఇలా యాడ్ చేసుకోవచ్చు అండి. సో దీన్ని మీరు కొద్దిగా డ్రాగ్ చేసుకోండి, ఇట్లా సైజ్ తగ్గించుకోండి. ఎస్, సైజ్ ని మీరు ఇలా తగ్గించుకోండి. తగ్గించుకున్న తర్వాత మీరు కలర్ చేంజ్ చేయాలనుకోండి, యారో మార్క్ యూజ్ చేసి లెఫ్ట్ రైట్ తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఫాంట్ స్టైల్, ఫాంట్ సైజ్ అండ్ కలర్. సో ఇక్కడ నేను ఎల్లో కలర్ తీసుకోవాలనుకుంటున్నాను. దట్స్ ఇట్. ఈ ఫాంట్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి ఇక్కడ. ఇక్కడ చూడండి ఎఫెక్ట్స్. చూసారా, ఎఫెక్ట్ ని మీరు ఎంత నీట్ గా మీరు చేంజ్ చేసుకుంటే అంత మంచిది. రైట్, ఇక్కడ నెక్స్ట్ లెర్న్ earn 1 lakh rupees per month. That's it. స్క్రీన్ షేర్ అవుతుంది కదండి, స్క్రీన్ షేర్ అవుతుంది కదా. ఇప్పుడు మళ్ళీ చూడండి ఒకసారి. ఇప్పుడు అవుతుంది సార్. ఓకే, ఇప్పుడు అవుతలేదు. రైట్, ఇప్పుడు అవుతుంది కదా. చూడండి ఇక్కడ ఎర్న్ 1 lakh rupees per month. ఇప్పుడు దాన్ని కనిపిస్తుందండి, కనిపిస్తుంది. రైట్, సో ఇక్కడ ఈ ఎర్న్ 1 lakh per month అనే దాన్ని హైలైట్ చేసుకోవాలంటే మీరు ఫాంట్ ని ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే, సో ఇట్లా మనం చేంజెస్ చేసుకోవచ్చు ఏ టెంప్లెట్లు అయినా సరే. ఇంకా మీకు ఇక్కడ ఎలిమెంట్స్ లో చాలా ఐకాన్స్ ఉంటాయండి. మీకు ఇక్కడ ఎర్నింగ్ అని కూడా సెర్చ్ చేస్తే ఇట్లా కొన్ని వస్తాయి అన్నమాట. మీకు గ్రాఫిక్స్ అంటే ఇట్లా గ్రాఫిక్స్ ఉంటాయి. ఫొటోస్ అంటే ఇలా ఫొటోస్. చూడండి, ఆ ఇమేజ్ నేను ఇక్కడ తీసుకుని ప్లేస్ చేసుకుంటా. గ్రాఫిక్స్ నేను తీసుకుంటా, ఇక్కడ ఇక్కడ గ్రాఫిక్స్ తీసుకోండి. ఇది దీన్ని మీ క్రియేటివిటీ, నేను సూపర్ డూపర్ గ్రాఫిక్స్ ఇస్తాను మీకు. ఇప్పుడు ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉన్న గ్రాఫిక్సే నేను చాలా గ్రాఫిక్స్ ఇస్తాను. ఈవెన్ మీరు మేము ఏదైతే ఏజెన్సీలో యూజ్ చేస్తామో మా దగ్గర ఒక సర్కిల్ ఉందండి. మా కోచెస్ కానీ అందరి సర్కిల్ ఉంది. మా సర్కిల్లో ఏదైతే ఫేస్బుక్ క్యాన్వా టెంప్లెట్స్ ఉన్నాయో రీసెంట్ గా ఒక 600 రూపీస్ పెట్టి కూడా పర్చేజ్ చేశా కొన్ని టెంప్లెట్స్. సో ఇవి మేము యూజ్ చేసే గ్రాఫిక్స్ ఫర్ అవర్ ట్రైనింగ్. దీన్ని ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఇంకా నీట్ గా ఎలా క్రియేట్ చేసుకోగలగాలి అని నేను అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇట్లా. సో ఆల్మోస్ట్ ఒక 5000 గ్రాఫిక్స్ కూడా మీకు హై కన్వర్టెడ్, నార్మల్ కాదు అవి, హై కన్వర్టెడ్ ఉన్నాయన్నమాట. ఇక్కడ రీసెంట్ గా కొన్ని ఒక 1500 వరకు యాడ్ చేసాం మనం. చూడండి ఇక్కడ యాడ్ క్రియేటివ్ టెంప్లెట్స్. దీంట్లో ఈ కామర్స్ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఇష్టం, ఏది నచ్చితే అది తీసుకోండి. మీరు మోడిఫికేషన్ చేసుకోండి. ఆల్మోస్ట్ 2000+ యాడ్ క్రియేటివ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ ఫేస్బుక్ లో హై కన్వర్టెడ్ యాడ్ కాపీస్. ఇది ఈ కామర్స్ ఉంది, ఇంకోటి ఏమో ట్రైనింగ్ ఉంది, ఇంకా బిజినెస్ ఉన్నాయి, అట్లా ఉన్నాయి.
దీన్ని ఎడిట్ చేసుకోవడం అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నచ్చింది, మీరు దీన్ని ఎడిట్ చేసుకోండి. ఇంకో బ్యూటీ ఏంటో తెలుసా, ఎనీ టైమ్ వీ కెన్ చేంజ్ ద బ్యాక్గ్రౌండ్. చూడండి, దానికి నేను ఒక బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తాను. చూడండి, సో ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఎస్ ఇదే తీసుకున్నా, రైట్ క్లిక్, రీప్లేస్ బ్యాక్గ్రౌండ్. ఆ బ్యాక్గ్రౌండ్ బట్ మరీ ఏమైంది అక్కడ, కలిసిపోయింది దాంట్లో. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ ట్రాన్స్పరెన్సీ తీసుకుంటే ఇలా చూడండి, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెడితే లుక్ బాగుంటుంది మేడం అట్లా. సో దేన్నైనా సరే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఐ షేర్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అండి, డోంట్ వరీ, నేను ఇస్తాను, మీరు ప్రాక్టీస్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ దీన్ని ఇంకా స్మాల్ చేసుకోవాలన్నా స్మాల్ చేసుకోవచ్చు. యా, అప్ అండ్ డౌన్ ఇట్లా. నెక్స్ట్ ఇక్కడ @AB ట్రైనింగ్స్. ఇట్లా మాట. సో సింపుల్ గ్రాఫిక్ నేను 2 minutes లో క్రియేట్ చేశాను. అట్రాక్టివ్ ఉందా లేదా అని. సో మరి అసలు బేసిక్ లెవెల్లో లేదు కదా. వాట్స్ యువర్ ఒపీనియన్ అండి, గుడ్ ఆర్ బ్యాడ్ మీ ఇష్టం, ఎట్లా అయినా సరే మార్చుకోవచ్చు. ఓకే, సో ఇంకా మనం ఏంటంటే నేను ఫస్ట్ ఈ టెంప్లెట్స్ ని ఏం చెప్పానండి, మీరు ఒక రెండు మూడు టెంప్లెట్స్ క్రియేట్ చేయండి ఈరోజు. డిజైన్స్ లోకి వచ్చిన తర్వాత మీ ఇష్టం, మీరు ఏదన్నా సరే ఒక కార్పొరేట్ బిజినెస్, సో ఇమ్మీడియట్ గా టెంప్లెట్స్ వస్తాయన్నమాట మీకు ఇట్లా. ఓకే, ఇంకొక లాజిక్ నేను చెప్తున్నా ChatGPTలో. ఇప్పుడు వచ్చిన ChatGPTలో బ్యూటిఫుల్ ఆప్షన్ చెప్పడానికి మీకు, రీక్రియేషన్. గో టు ChatGPT. ఇక్కడ ప్లస్ సింబల్, క్లిక్ ఆన్ ప్లస్ సింబల్. ఒక ఇమేజ్ ని అప్లోడ్ చేయండి, ఏదైనా సరే ఒక ఇమేజ్ ని అప్లోడ్ చేయండి. సో నా దగ్గర ఒక ప్రొఫెషనల్ ఇమేజ్ కొన్ని ఉన్నాయి, నేను దాన్ని అప్లోడ్ చేస్తాను. చూడండి ఇప్పుడు ఎంత ఈజీ అయిపోయిందో వర్క్. చూడండి, వేరే వాడి ఇమేజ్ ని మనం కాపీ కొడుతున్నాం, దాన్ని రీక్రియేట్. ఏం కాపీ రైట్స్ కూడా రావు మనకి, కాపీ రైట్స్ వచ్చే ప్రసక్తే లేదండి, ఎందుకంటే అది రీక్రియేట్. ఓకే రైట్, ఇదే ఇమేజ్ ని నేనేం చేస్తానంటే, కెన్ యూ రీక్రియేట్ ఇమేజ్, రిమూవ్ ద లోగో అని ఒక ఆప్షన్ ఇచ్చాను. మనకి ఆ ఇమేజ్ మీద ఏది డిలీట్ చేయాలంటే అది ఆప్షన్ ఇస్తాం అన్నమాట. జస్ట్ వెయిట్ సమ్ టైం, అది దాన్ని ప్రాంప్ట్ కూడా అది ఇచ్చేస్తుందండి మీకు. ఒక బ్యూటీ తెలియదు, ఇప్పుడు ఇంతకుముందు ఆప్షన్స్ లేవు ఇవి. సో ఒక ఇమేజ్ కి, ఒక వీడియోకి ఒక ప్రాంప్ట్, ఏది ప్రాంప్ట్ ఎలా ఉందని చెప్పి మనం కష్టపడేవాళ్ళం. బట్ ఇప్పుడు ఒక ఇమేజ్ తీసుకొచ్చి అక్కడ పెడితే అదే ప్రాంప్ట్ ఇచ్చేస్తుంది. అంత ఫాస్ట్ గా ChatGPT వర్క్ చేస్తుంది. స్టెప్ నెంబర్ 1, ఎవరిదైతే మీకు నచ్చిందో ఆ ఇమేజ్ తీసుకోండి. ఆ లోగోస్ అవన్నీ దానికి ఇన్స్ట్రక్షన్స్ చూడండి. ఒకసారి నేను చెక్ చేస్తాను. నేను చెక్ చేసిన తర్వాత నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. నేను ఇన్స్ట్రక్షన్స్ అంతా బాగుంది అనుకోండి, ఇప్పుడు ఓకే అనుకోండి, దాన్ని నేను నార్మల్ గా వదిలేస్తాను. బట్ నాకు నచ్చలేదు అనుకోండి, మళ్ళీ ప్రాంప్ట్ చేంజ్ చేస్తాను. అంత పవర్ఫుల్ గా ChatGPT వర్క్ చేస్తుంది. ఎనీథింగ్, ఇంతకుముందు వైరల్ యూట్యూబ్ థంబ్నైల్స్ క్రియేట్ చేయాలంటే ఎంత టైం టేకింగో మనకు అది. నేనే థంబ్నైల్ కి 200 నుంచి 500 రూపీస్ ఇచ్చేసేవాడిని ఫ్రీలాన్సర్స్ కి. అంతకంటే మంచి థంబ్నైల్స్, సూపర్ డూపర్ థంబ్నైల్స్ మనం క్రియేట్ చేయొచ్చు. సో ChatGPTని మీరు ఎఫెక్టివ్ గా ఎలా యూజ్ చేయాలో నేర్చుకోవాలన్నమాట. మై డియర్ ఫ్రెండ్స్, నేను ఒక్కడే చెప్తున్నా, ఎందుకంటే మీరు ఈ రోజు రేపు మాక్సిమం AI టూల్స్ మీదే వర్క్ చేపిస్తాం మీకు. స్ట్రాటజీస్ ఏంటి, ఆన్లైన్లో ఎర్నింగ్ చేయాలంటే డే 1 నుంచి ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి. డే 1 అనేది ఇంపార్టెంట్ అన్నమాట మీకు. సో నేను 3 months తర్వాత, 1 month తర్వాత, 1 week తర్వాత స్టార్ట్ చేస్తానంటే ఆ ట్రైనింగ్ వేరు, వేరే ట్రైనింగ్ వేరు, నా ట్రైనింగ్ వేరు. ఓకే, సో చూడండి ఇక్కడ, ఐ కుడ్ నాట్ గెట్ ద ఇమేజ్ బికాస్ రిక్వెస్ట్. ఓకే,
వైలేటెడ్ పాలసీస్ వస్తుందంట. సో యాక్చువల్లీ ఇప్పుడు నేనేం చేస్తానంటే, కెన్ యూ క్రియేట్ సేమ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ నైస్ టు, నేను అడుగుతాను ప్రాంప్ట్స్ ఏం జరుగుతుందో చూద్దాం. సో ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చింది అనుకోండి, దాని బట్టి నేను డిజైన్ చేసుకోవచ్చు కదా క్యాన్వాలో. సో మల్టిపుల్ గా రెండు యూజ్ చేసుకోవాలి, క్యాన్వా అండ్ చాట్ జీపీటీ. నిన్న నేను ఎంత నీట్ గా క్రియేట్ చేశా అంటే థంబ్నైల్స్ చాలా ఈజీగా అయిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఏదన్నా సరే ఇమేజ్ క్రియేషన్ కావాలి, కష్టపడక్కర్లేదు, జస్ట్ దాన్ని అనలైజ్ చేసి, ఇప్పుడు నాకు రాలేదనుకోండి, దీన్ని అనలైజ్ చేయమని చెప్పి అడుగుతాం, కెన్ యూ క్రియేట్ ప్రాంప్ట్ అని చెప్పి అడుగుతాం. ఆ ప్రాంప్ట్ ఇచ్చేస్తుంది, అక్కడ ఏముంది అది. సో దీన్ని మీరు ఆ ఇమేజెస్ ని, ఇప్పుడు నేను క్యాన్వాలో, చాలా మంది సార్ క్యాన్వా డిఫికల్ట్, క్యాన్వా వద్దు అంటారు. నో 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 నో, క్యాన్వా నేర్చుకోవాలి, చిన్న చిన్న గ్రాఫిక్స్ ని క్రియేట్ చేయడం నేర్చుకోగలగాలి. ఓకే, సో మనం ఎంత ఎఫెక్టివ్ గా నీట్ గా యూజ్ చేసుకుంటే మనకి అంత తొందరగా రిజల్ట్స్ వస్తాయి. ఓకే, సో ఇక లాజికల్ గా నేను ఒకటి చెప్తున్నానండి, ఇమేజ్ చూసిననే బ్రెయిన్, మన ఎవరైతే హ్యూమన్ బ్రెయిన్స్ ఉన్నాయో వెళ్ళిపోవాలన్నమాట. అందుకే ఇట్లాంటి వర్డింగ్. సో మీరు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అంటే ఎవరు చూడరు, అది ఎర్న్ 10 lakhs per month, అదొకటి. ఎర్న్ 10 lakhs per month, అదొకటి ఇచ్చామా. సో నేను ఇంకా షార్ప్ గా ఇంకొక వర్డ్ యాడ్ చేస్తున్నాను, ఎర్న్ 1 lakh to 3 lakhs per month, అదర్వైజ్ 100% మనీ బ్యాక్ గ్యారెంటీ. ఇట్లాంటి వర్డింగ్. నెక్స్ట్ ఇంకా 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 వర్డింగ్ యూజ్ చేస్తాం, 100% మనీ బ్యాక్ విత్ లీగల్ గ్యారంటీ, లీగల్ గా ఒక బాండ్ ఇస్తాం. అట్లాంటి వర్డింగ్ మనం యూజ్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా యూజర్ ని మనం క్యాప్చర్ చేయొచ్చు, మన కండిషన్స్ అంతా వాళ్ళు చెప్పి ఆటోమేటిక్ గా తీసుకురావచ్చు. ఓకే, ఇంకా మీరు ఈ దీంట్లోనే ఇంకొక ఇమేజ్ మీరు క్రియేట్ చేసుకోగలరు అనుకోండి. ఇక్కడ మీకు యాడ్ ఏ పేజ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది క్లిక్ చేస్తే ఇక్కడ ఒక ఇమేజ్ వస్తుంది. మీరు దేన్నైతే డిలీట్ చేయాలో, ఇప్పుడు ఇక్కడ ఈ కలర్ ఉంది అనుకోండి, ఆ కలర్ 2 కలర్స్ యూజ్ చేశారు, అది కాకుండా నాకు ఐ వాంట్ యాడ్ అనదర్ కలర్, చూడండి. లేదా రెడ్ కలర్ అయితే సూట్ అవ్వదు, రెడ్ కలర్ పెట్టినప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మనకి ఆ రెడ్డే కలర్ పెట్టుకోవాలన్నమాట, అట్లా అప్పుడు సూట్ అవుతుంది అన్నమాట. మనం ఎంత నీట్ గా మనం వర్క్ చేసుకుంటే అంత మంచిదని. ఫస్ట్ నేను ఏం చెప్పాను, ఈరోజు టాస్క్ ఏంటంటే ఎవ్రీ వన్ మస్ట్ క్రియేట్ 5 గ్రాఫిక్స్, సింపుల్ గ్రాఫిక్స్. క్యాన్వాలోకి రండి, ఇక్కడ దెన్ క్రియేట్ ఏ ఇమేజ్, కస్టమ్ సైజ్ 1200 x 1200, ఒక సైజుని తీసుకోండి మీరు, లేదా 1080 కానీ మీ ఇష్టం. మనం ఎక్కువ స్క్వేర్ ఇమేజ్ నే యూజ్ చేస్తాం అన్నమాట. దిస్ వన్, క్లిక్ క్రియేట్ ఏ డిజైన్. దాని తర్వాత ఇక్కడ మనకి డిజైన్స్ వస్తాయి. సో పొలిటికల్ లీడర్ గురించి నేను చూస్తాను, లీడర్షిప్. ఎస్, చూడండి ఇక్కడ మీకు కూడా తెలుసా, మీకు పేపర్ కటింగ్స్ కూడా ఉంటాయి, న్యూస్ పేపర్. చూడండి, ఇట్లా బ్రేకింగ్ న్యూస్ అని ఇట్లా చాలా ఉంటాయండి ఆప్షన్స్. న్యూస్ పేపర్ క్లిప్స్, ఇవన్ బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఓల్డ్ స్టైల్లో కూడా పెట్టచ్చు, ఇవన్నీ న్యూస్ అని. సో మీరు సెర్చ్ చేసుకోవడమే. ఇక్కడ దీంట్లో క్యాన్వాలో కొన్ని లాక్స్ డిజైన్స్ ఉన్నాయి, మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాం, ఎందుకంటే మేము క్యాన్వాతో ఎక్కువ యూజ్ చేస్తాం. నాకు మీరందరూ ఫేస్బుక్ లో కనెక్ట్ అయ్యారు, నేను క్యాన్వాతో చేసిన ఇమేజ్ అది. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. మీరు ఎప్పుడైతే దాన్ని నీట్ గా మీరు డిజైనింగ్ స్కిల్స్ లో డిజైనింగ్ చేసేటప్పుడు స్కిల్స్ అనేవి మీకు కొన్ని స్కిల్స్ నేను చెప్తా రేపు స్టార్టింగ్ నుంచి. నేను చెప్పేటప్పుడు
నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్కిల్ ఏంటి అంటే కలర్ కాంబినేషన్. సెకండ్ స్కిల్ ఏంటంటే ఆ గ్రాఫిక్స్ మీద ఇమేజెస్ చాలా నీట్గా ఉండాలి. థర్డ్ స్కిల్ ఏంటంటే స్పేసెస్ అండ్ అలైన్మెంట్స్. కొన్ని ఇమేజెస్ నేను చూస్తాను అనమాట. వాళ్ళకి అంత పెద్ద ఆర్గనైజేషన్ ఉన్నా సరే వాళ్ళు ప్రొఫెషనల్ గ్రాఫిక్ డిజైనర్స్ ని హైర్ చేసుకోవాలి. ప్రొఫెషనల్ గ్రాఫిక్స్ డిజైనర్స్ ని హైర్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళకి చాలా ఇష్యూస్ వస్తాయి. దాని తర్వాత వాళ్ళు ఎలా క్రియేట్ చేస్తారో కూడా తెలియదండి. వాళ్ళు ఎలా క్రియేట్ చేస్తారో కూడా తెలియదు. ఓకే, బట్ ఇప్పుడు మీరు డే 1 నుంచి ఏం చేస్తారంటే ఈ 3 కలర్ కాంబినేషన్, ఇమేజెస్, స్పేసింగ్. నేను ఏ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నా సరే నీట్ గా స్పేసెస్ అనేది ఇస్తాను. చూడండి ఇక్కడ దీంట్లో అయినా సరే చూడండి, దీన్ని మళ్ళీ మీరు రీడిజైన్ చేయొచ్చు. హెడ్లైన్ పెట్టుకోండి. ఇక్కడ మీకు నేను ఆల్రెడీ పదే పదే చెప్తున్నా, మీకు బ్యాక్గ్రౌండ్ నీట్ గా ఉండాలి అంటే ఇక్కడ ఎలిమెంట్స్ దగ్గర ఒక రేపు స్టార్ట్ చేస్తాం ఇవన్నీ. సో ఈ బ్యాక్గ్రౌండ్ నేను ప్లేస్ చేస్తున్నాను. రైట్ క్లిక్, ఇక్కడ రీప్లేస్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. రైట్ క్లిక్, రీప్లేస్ బ్యాక్గ్రౌండ్. ఓకే, సో మరి అది డిస్టర్బెన్స్ పోకుండా అలైన్మెంట్స్ అవి నేను బ్యాక్గ్రౌండ్ అనేది లైట్ చేస్తున్నాను. దట్ ఈస్ ట్రాన్స్పరెన్సీ. అట్లా చూడండి. ఇంకా మీరు ఇంకా నీట్ గా నేను ఎలా చేస్తాను చూడండి. ఇవన్నీ నేను బేసిక్స్ చెప్తున్నాను. ఇప్పుడు రేపు ఇంకా నీట్ గా చెప్తాను, ఎందుకంటే రేపు గ్రాఫిక్ డిజైనింగ్ లో షాప్ చేస్తాను. ఇప్పుడు ఎలిమెంట్స్ లో ఇది తీసుకోండి, కలర్ ని నేను అప్లై చేస్తున్నాను. ఈ లాస్ట్ వరకు ఇది పెట్టేసేయండి. రైట్, నేను ఒక డార్క్ కలర్ తీసుకున్నా. డార్క్ కలర్ తీసుకొని దాని ట్రాన్స్పరెన్సీని చేంజ్ చేస్తాను. చూసారా కొద్దిగా కలర్. ఇప్పుడు నేను దీన్ని వైట్ పెట్టేస్తాను. అంటే మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ కలర్ కాంబినేషన్ మీకు నచ్చలేదు అనుకోండి, ఇంకా దాన్ని ఇంకా డల్ చేసేసేయండి. ఇది ఎస్, ఇట్లా క్లియర్ అండి. సో ఇప్పుడు మీరు ఉన్న ఇమేజ్ ని చాలా మంది నేను ఒక ఇమేజ్ క్రియేట్ చేయమంటే క్లమ్జీగా క్రియేట్ చేస్తారు. కాదు, ఫస్ట్ మీ రోల్స్ ఏంటి? ఏదైతే క్యాన్వా ఉందో క్యాన్వాలో తీసుకున్న తర్వాత ఒక సైజ్ తీసుకోండి, కస్టమ్ సైజ్. క్రియేట్ ఏ న్యూ డిజైన్. లెఫ్ట్ లో టెంప్లెట్స్ ఉంటాయి. ఈ టెంప్లెట్స్ మీరు సెర్చ్ చేయండి. నేను డిజిటల్ మార్కెటింగ్ గురించి సెర్చ్ చేస్తాను. డిజిటల్ మార్కెటింగ్ టెంప్లెట్స్ ఏదైతే ఉన్నాయో చూడండి, ఇక్కడ ఏజెన్సీ స్టైల్. నేను ఇంకా మీకు చెప్పాను, నీట్ గా ఇంకా బాగుండాలంటే నేను ఏం చేయాలి? బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ని యాడ్ చేసుకుని చూడండి. బ్యాక్గ్రౌండ్ లో ఒక ఇమేజ్ ని యాడ్ చేయండి. రైట్ క్లిక్, రీప్లేస్ బ్యాక్గ్రౌండ్, దాన్ని క్లిక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ ని క్లిక్ చేయండి ఇక్కడ. నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ. అట్లా బ్యాక్గ్రౌండ్ లో ఇమేజ్ ఉండడం వలన అట్రాక్షన్ కనిపిస్తుంది మనకి. దాని తర్వాత నాకు ఇది నచ్చలేదు, నేనేం చేస్తాను? అప్పుడు గో టు దిస్ ప్లేస్, ఇక్కడ బిజినెస్ మ్యాన్. రైట్, ఇక్కడ కొన్ని ఫొటోస్ వస్తున్నాయి కదా, నేను ఇక్కడ ఇది ఫిక్స్ చేయాలనుకున్నా. బట్ చాలా మంది ఏంటంటే సార్ బ్యాక్గ్రౌండ్ ఎలా, ఇక్కడ దీంట్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం చాలా ఈజీ అండి. క్లిక్ ఆన్ దిస్, రిమూవ్ బ్యాక్గ్రౌండ్. చూసారా? దీన్ని ఇక్కడ
ఇలా ఇలా డ్రాగ్ చేసుకోండి. ఇవంతా బేసిక్స్ అండి. రేపు మళ్ళీ నేను రిపీట్ చేస్తాను. యాక్చువల్ ఏంటంటే మీకు జస్ట్ వాట్ ఈస్ వాట్ అని చూపించడానికి నేను చెప్తున్నాను మీకు. జస్ట్ క్రియేట్ చేసుకోండి ఇది. నేను ముందే చెప్పాను కలర్ కాంబినేషన్ అంటే ఈ ఏజెన్సీ డిజిటల్ అనేది కాంబినేషన్స్ నీట్ గా లేవండి అక్కడ. సో ఇక్కడ లోగో వాళ్ళది డిలీట్ చేయండి. ఇక్కడ మన లోగో యాడ్ చేద్దాం ఇక్కడ. సో అప్లోడ్ చేసుకోండి లోగోస్. మన లోగోస్ ఏదైతే ఉన్నాయో జస్ట్ దిస్ ఇస్ అవర్ లోగో. దీన్ని ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడ ప్లేస్ చేస్తాం. సో అది సరిగ్గా మూవ్ అవ్వలేదు అనుకోండి, యారో మార్క్స్ తీసుకోండి. యారోస్ ఉంటాయి కదా, లెఫ్ట్ రైట్ యారోస్ తీసుకోండి అక్కడ. ఇట్లా చూడండి, ఆ ఇమేజ్ ని నేను ఎంత నీట్ గా నేను డిజైన్ చేస్తానో చూడండి. రైట్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఆ బ్యాక్గ్రౌండ్ నాకు నచ్చలేదు, డార్క్ అయిపోయింది. సో లోగో హైలైట్ అవ్వాలండి ఎప్పుడైనా సరే. లోగో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడు నేనేం చేస్తానంటే ఒక స్క్వేర్ తీసుకొని ఇది తీసుకున్నా. ఆ బ్యాక్గ్రౌండ్ లో నాకు వైట్ కలర్ కావాలి కదా, వైట్ అనేది ఉంటే నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఇట్లా డ్రాగ్ చేస్తున్నా చూడండి. మీరు ఇంకా నీట్గా మీకు కావాలి అంటే ఎప్పుడైనా సరే జూమ్ చేసుకోండి. ఇక్కడ కింద మీకు ఒకటి జూమ్ ఉంటుంది, ఇది ఆ జూమ్ చేసుకుంటే ఎడిట్ అనేది మీకు చాలా ఈజీ అయిపోతుంది. దీన్ని చూడండి, అది ఇక్కడ మీకు లేయర్స్ అనేది ఉంటాయి. రేపు క్లాస్ లో నీట్ గా వస్తుంది మీకు. రైట్ క్లిక్, లేయర్, దాన్ని బ్యాక్ తీసుకెళ్ళండి. ఎస్, ఇట్లా దీన్ని అడ్జస్ట్ చేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోండి లోగోని. ఇప్పుడు నేను కార్నర్ ని కొద్దిగా క్రాస్ గా చేస్తానమాట. ఇక్కడ ఇది ఉంది కదా, ఇది వైట్ ఏదైతే ఉందో ఆ కార్నర్ ని కొద్దిగా రౌండ్ చేస్తాం, నీట్ గా ఉంటుంది కన్విన్స్. ఎస్, చూసారా, ఇంతకు ముందు లోగో పెట్టినప్పుడు అట్రాక్షన్ లేదు. చాలా నేను ఇమేజ్ ని అబ్జర్వ్ చేస్తాను, ఎందుకంటే ఇమేజ్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇమేజ్ మనకి ఎంత నీట్ గా ఉంటే అంత వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ నాకు యాక్చువల్ గా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో నాకు నచ్చలేదు. అది అసలు బ్యాక్గ్రౌండ్, ఎస్, ఇది ఇచ్చాడు వాడు బ్యాక్గ్రౌండ్ కలర్. లెట్ మీ చేంజ్. ఓకేనా, ఇది ఓకే అంటే అప్పుడు మళ్ళీ ఫాంట్ మార్చాలి. ఫాంట్ కలర్స్ మార్చుకోవాలి. వైట్ ఇప్పుడు చూడండి, లుక్ అండ్ ఫీల్ చూడండి, మొత్తం మారిపోతుంది. వైట్ హియర్, ఎల్లో. ఇక్కడ మీరు సైడ్ కలర్ ఎంచుకోండి. దట్స్ ఇట్, సింపుల్. ఇప్పుడు లుక్ అండ్ ఫీలింగ్ అంతకీ మీకు నచ్చలేదు అనుకోండి, మళ్ళీ చేంజ్ చేసుకోండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు నేను అది తీసేస్తాను. ఇక్కడ అది నచ్చలేదు నాకు. ఆ ఏరియాలో నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన లోగో ఇస్తాను. జస్ట్ ప్రాక్టీస్ అండి ఈరోజు. మీరు రేపు ఇమేజెస్ ని ఎలా క్రియేట్ చేయాలి, గ్రాఫిక్స్ ఎలా క్రియేట్ చేయాలి, అసలు సైజెస్ ఏంటి, సోషల్ మీడియాలో ఉన్న సైజెస్ ఏంటి, ఇవన్నీ నేను చెప్తాను మీకు. ఏఐ టూల్స్ వల్ల యూజెస్ ఏంటి, ఎట్లాంటి ఏఐ టూల్స్ మనం యూజ్ చేస్తాము, దీన్ని మనం ఇంకా ఎస్ స్మాల్ గా చేసుకోండి. ఇక్కడ దట్స్ ఇట్, అయిపోయింది కదా. మనకి నీట్గా ఉందా లేదా? చాలా నీట్గా ఉంది. బట్ యాక్చువల్ ఏంటంటే నాకు ఇక్కడ ఏదో డిస్టర్బెన్స్ కొన్ని కనిపిస్తున్నాయి. డిలీట్ చేసి చూస్తాను. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, దీన్ని ఏం చేయాలి? నేను కంటెంట్ చేంజ్ చేసుకోండి. కలర్స్ నేను ముందే చెప్పాను మీకు. ఒక గ్రాఫిక్ నీట్ గా ఉండాలంటే అలైన్మెంట్స్, కలర్ కాంబినేషన్స్ ఇక్కడ ఇచ్చాను మీకు. రేపు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తాను. కలర్ కాంబినేషన్స్, ఇమేజెస్, స్పేసెస్.
స్పేసెస్ అనేది చాలా నీట్గా ఇచ్చుకుంటాం అన్నమాట మనం. క్లమ్సీగా ఇచ్చుకోవచ్చు, చూసిన వావ్ అనిపించాలి ఇమేజ్. ఇంకా రేపు క్లాస్లో మీ చేత ఒక్క 1 అవర్లో 10 రీల్స్ చేపిస్తా. రేపు 2 కంప్లీట్ చేస్తా. కొద్దిగా ఫాస్ట్గా ఉంటుంది, ఎందుకంటే రేపు ఫాస్ట్గా చెప్తా, ఎల్లుండ ప్రాక్టీస్. ఎలా ఉంటుందంటే క్లాస్, ఒకరోజు ఫాస్ట్, సెకండ్ డే ప్రాక్టీస్. నాతో కలిపి ప్రాక్టీస్ చేయాలి, డల్గా ఉండొద్దు. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేయలేదనుకోండి, అక్కడికక్కడికే ఈరోజు చెప్పింది రేపు 5 డేస్ తర్వాత మీకు చాలా బటన్ పడిపోతుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని నేనేం చేస్తానంటే లైన్ స్పేసింగ్, లెటర్ స్పేసింగ్. లైన్ స్పేసింగ్ నేను ఎప్పుడు ఇంక్రీజ్ చేసుకుంటాను, అది రైట్. నెక్స్ట్ ఇది కూడా నేను కలర్ చేంజ్ చేసుకుంటాను. రైట్, వెనకాల ఒకటి ఉంది, మళ్ళీ అది షేప్ ఉంది కదా వెనకాల, ఇది బోర్డర్ కలర్ వైట్ పెట్టేసాను. సో దీనికి కూడా ఏదో కలర్ పెట్టేసాను, సారీ వద్దులేండి, ఆ కలర్ ఏం పెట్టలేదు. కాంటాక్టర్స్ ఈ ఐకాన్ ఒకటి ఉంది మళ్ళీ దీనికి. ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ ఇక్కడ డామినేట్ చేస్తుంది కాబట్టి ఇమేజ్ ని నేను కొద్దిగా ఈ ఐకాన్స్ ఉన్నాయి కదా, దీన్ని ఇలా డ్రాగ్ చేసుకుంటే అప్పుడు అక్కడ మీకు చిన్న కన్ఫ్యూజ్ అండి, ఇది డిస్టర్బెన్స్ అవుతుంటుంది అనమాట. ఇక్కడ దాన్ని మనం చేయలేము, అప్పుడు దాన్ని ఇలా డ్రాగ్ చేసుకుంటాం. ఆ ఇమేజ్ తీసుకుని మీ ఇమేజ్ పెట్టుకోండి అక్కడ. ఎల్లో కలర్ పెడతాం. ఓకే, సో దీని ఐకాన్ ఇలా కలర్స్ మనం చేంజెస్ చేసుకుంటే మనకి ఒక లుక్ అండ్ ఫీల్ అనేది వస్తుంది అన్నమాట. మనం 2 నిమిషాల్లో ఒక బ్యూటిఫుల్ గ్రాఫిక్ ఒకటే. మీరు ఫేస్బుక్ యాడ్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ దీన్ని ప్రమోట్ చేస్తారనుకోండి, అక్కడ మీకు కలర్ కాంబినేషన్ సరిగ్గా లేదనుకోండి, మీకు కన్వర్షన్ రేట్ తక్కువ ఉంటుంది. నేను ముందే చెప్పాను మీకు, సిటిఆర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రమోషన్స్ అనేది కాదు అక్కడ. ప్రమోషన్స్ కాకుండా మనం ఏం చేస్తామంటే హయ్యర్ డిజైనింగ్. ఫస్ట్ మీకు అది నీట్గా ఉందా లేదా, ఓకే మీకు డౌట్ వచ్చిందంటే, డౌట్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు, మీరు మీ ఫ్రెండ్స్ని అడగండి, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ని అడగండి, మీకు ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకోండి. రైట్, సో దాన్ని మీరు ఏం చేస్తారు, మీరు ఓకే దాన్ని ఏం చేస్తారు, అప్పుడు మీరు మోడిఫికేషన్ చేయడం. A/B టెస్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మాట. ఎందుకంటే బ్లైండ్ గా చూడండి, గ్రాఫిక్ అనేది నేను ఓన్లీ కలర్స్ మార్చడం వల్ల మనకి ఎంత లుక్ అండ్ ఫీల్ మారిపోతుందో మీరు ఒకసారి చూడండి. ఇక్కడ ఓన్లీ కలర్ కాంబినేషన్, ఇంతకుముందు బ్లాక్ ఉండేది, డల్ ఉంది. కావాలంటే ఈ కలర్ కూడా మార్చి చూద్దాం ఒకసారి, డార్క్ పెడదాము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకా లుక్ వచ్చిందా లేదా. మీరు చేంజెస్ అండ్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ ఇప్పుడు ట్రెండింగ్ ఎలా ఉందంటే ఆటోమేటిక్గా అన్ని ఉంటున్నాయి అన్నమాట. దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో మనకు తెలియట్లేదు. సో ఇప్పుడు ఇంతకుముందు మనం ఇది సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు, జస్ట్ వెయిట్ సమ్ టైమ్. సర్వర్ బిజీ ఉన్నప్పుడు అది బిజీనే ఇస్తుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ టెంప్లెట్స్ నేను మళ్ళీ మీకు గ్రాఫిక్స్కి ఎలా యూజ్ చేయాలి, ఇదంతా హుక్స్ ఏంటి, రేపు ప్రాంప్ట్స్ కొన్ని ఇచ్చేస్తాను మీకు. టుమారో ఐల్ గివ్ యూ ఆల్ ద ప్రాంప్ట్స్. ఓకే, ఆ ప్రాంప్ట్ ని మీరు నీట్ గా తీసుకొని అడ్జస్ట్ చేయండి. ప్రతి ఏరియాలో ఎలా యూజ్ చేయాలి, ఎలా వర్కౌట్ చేయాలి. ఓకే, సో ఎప్పుడైతే మీరు అంత నాలెడ్జ్ అనేది వచ్చిందో, నో డౌట్ అబౌట్, నేను ఇచ్చిన ప్రాంప్ట్ అనేది చాలా నీట్ గా ఉంటుంది. మీకు ప్రతి ఏరియాకి ప్రాంప్ట్ ఇస్తాం. గైస్, వీఆర్ క్లోజింగ్ బ్యాచెస్, సో ప్లీజ్ రిజిస్టర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ నాకు కాంటాక్ట్ అవ్వండి. ఐల్ గివ్ యూ సజెషన్స్. ఇఫ్ యూ వాంట్ ఐల్ గివ్ యూ మై ఫోన్ నెంబర్ 8374601125. దిస్ ఇస్ మై ఫోన్ నెంబర్ అండి. ఓకే, సో మీకు ఎనీ టైం ఏ డౌట్ వచ్చినా సరే మీకు అడగండి, నేను క్లారిఫై చేస్తాను. టుమారో విల్ మీట్. ప్లీజ్ రిజిస్టర్
డోంట్ మిస్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. నేను ఒకటే మీకు చెప్తున్నా, నా సైడ్ నుంచి 100% సబ్జెక్ట్ ఇస్తాను. ఐ హ్యావ్ ఆల్మోస్ట్ 16 years ఎక్స్పీరియన్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. సో మాక్సిమం నేను కవర్ చేసేవి చాలా చాలా ఉంటాయి. అఫిలియేట్ మార్కెటింగ్ కానీ, లేదా యూట్యూబ్ మనీ మేకింగ్ కానీ, ఇవి చాలా హైలైట్ ఉంటాయి అన్నమాట. మార్కెట్లోకి ఎక్కడికి వెళ్ళినా సరే ఇవి మీకు కవర్ అవ్వవు. నేను మాత్రం ఇటు ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తాను. డోంట్ వేస్ట్ యువర్ టైం, ప్లీజ్ జాయిన్, రైట్? అండ్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ సెషన్స్ విల్ బి స్టార్టెడ్. రేపు నేను మాక్సిమం ఏఐ టూల్స్ అన్ని మీకు లిస్ట్ ఇస్తాను. నా దగ్గర ఉన్న టూల్స్ అంతా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. జస్ట్ ప్రాక్టీస్ అండి. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్.